చేసుకోండి ప్రభు. అనేక ప్రాంతాల నుంచి నాయన వేల మంది ప్రజల స్థలానికి తరలి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఆకర్షించి ఆ కూడికలు విజయవంతంగా జరిగించమని ప్రార్థన వందనాలు స్తోత్రములు. ఇంతవరకు మీ నామాన్ని కనపరిచినప్పుడు మీరు కనపరచబడినందుకే వందనాలు, మీరు స్తుతింపబడినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి. ఈ ఉదయకాల ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా ఇంతవరకు మీ ప్రత్యక్షతలో మీ కృపలో మీ నామములో నాయన ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. ముందుకు జరిగించబోతున్న ప్రతి కార్యక్రమాన్ని సమయాన్ని కూడా కూడి వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు నాయన. ఈ స్థలానికి ప్రభు ఆరాధనగా రావడానికి వెనకబడిన ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్న తండ్రి. ఎవరైనా ఆలస్యంగా వచ్చినట్లయితే వారందరం దీవించి ఆశీర్వదించి నాయన నీ యొక్క నామంలో ప్రభు బిడ్డలను భద్రపరచమని ప్రార్థన చేస్తున్న వాక్యంతో ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి తండ్రి. నాయన తోడుకోండి నాయన మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎంతవరకు నడిపించడం తండ్రి నా దేవాతి దేవునికి సంగమంతా కలిసి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించండి కొద్ది క్షణం అందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు రెండు చేతులు పైకెత్తి రెండు స్థలాలు పైకెత్తి బిగ్గరగా స్వరమెత్తి రెండు చేతులు దేవుని నామానికి కనపరచుదాము. హల్లెలూయా స్తోత్రం. మహాగణుడా మహోన్నతుడా నీకే వందనాలు. యేసు ప్రభువానికి వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా జీవాధిపతి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం కొరకే నీకే వందనాలు స్తోత్రములు. ఈ యొక్క 12 నెలల ప్రభు ఆఖరి దినాలు మేము ఉంటున్నాము తండ్రి, నీకే వందనాలు స్తోత్రం. కొన్ని దినముల ప్రభు నూతన సంవత్సరమును ఎదురుకుపోచుండే దేవునికి స్తోత్రమును నీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి. ఈ దినమున ప్రభు వచ్చిన ప్రతి కుటుంబాలను కూడా సంఘాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేసిన ప్రతి జ్ఞాపన ప్రార్థనలన్నింటి కూడా ప్రభు ప్రతి జవాబుని మీరు దయచేసినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకొన ప్రభు జరుగుతున్న సాక్ష్య భాగమందు వాక్య పరిచర్యందు ఆయన దాసులను మీరు అభిషేకించుకున్నాను. ఆయన ఈ దినమున ఆయన ప్రతి వచ్చిన ప్రతి విడుదల మీరు మాట్లాడమని అడుగుకుంటున్నాం. ప్రతి హృదయాల్లో ఫలించేలాగా ప్రతి జీవితాలు ఫలించి అభివృద్ధి చెందులాగానే మీరు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. నీకు నోటు బుర్రగా వాడబడుకు మీరు సహాయం చేయండి. ఈ దినమంతటా ప్రభు చేరవచ్చిన ప్రతి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఇంకొన ప్రభు రాకనకబడిన ప్రతి కుటుంబాలను కూడా మీరు నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. ఈ స్థలం అంతటా ప్రభు ఈ గుడారం అంతటిని మహిమ చేత నీ వెలుగు చేత మీరు మా మధ్యలో ఉండి నింపిన ఆయన నీ ఆత్మశక్తి కార్యాలు ప్రభు ఈ దినమున మీరు జరిగించుకోనమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. ఈ కారణ ప్రారంభించి ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించమని యేసు నామములో ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధంగా దేవుడు మన అందరితో వాక్యము ద్వారా మాట్లాడినట్లుగా, వాక్యము ద్వారా మన ఆత్మతో మాట్లాడినట్లుగా, వాక్యము ద్వారా తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా ఎవ్వరు మౌనంగా ఉండకూడదు. స్వరమెత్తి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం. నీ ఆత్మతో నింపుము, నీ ఉత్సాహముతో నింపుము తండ్రి. మాలో ఉన్న నిరుత్సాహం, మాలో ఉన్న చీకటి, మాలో ఉన్న అపవిత్రమైన కార్యములను యేసు నామమున పాని వెళ్ళగొడుతున్నాము తండ్రి. హల్లెలూయా స్తోత్రములు. ఆత్మ సంబంధమైన సోమరితనమును తీసివేయమని వేడుకుంటున్నాము. ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యమును తీసివేయమని వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
నా ప్రాణము రాత్రి వేళ నిన్ను ఆశించుచున్నది. రాత్రి వేళలో నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నా ప్రాణము నిన్ను ఆశపడుతున్నది. నాలో ఉన్న నా ఆత్మ నిన్ను ఆశ్రయించుచున్నది. అంటే ప్రవక్త అంటున్నాడు, తన ఆత్మ దేవుణ్ణి వెతుకుచూ ఉన్నదంట. నువ్వు దేనిని వెతుకుతున్నావు సంగమా? నీ ప్రాణము దేనిని ఆశిస్తున్నది? లోకములో ఉన్న వాటిన? లోకములో ఉన్న వాటిని నీ ప్రాణము ఆశపడుతుందా? అర్థం చేసుకో. ప్రవక్త అంటున్నాడు, నా ప్రాణము రాత్రి వేళ నిన్ను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మ నిన్ను ఆశ్రయించుచున్నది. నీ ప్రాణము దేనిని ఆశిస్తుంది? ఈ లోకములో ఉన్నవి ఏది నిత్యము ఉండేది కాదు. బైబిల్ అంటుంది, దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు. ఈ భూమిలో ఉన్న ప్రతిదీ దృశ్యమైనది, కంటికి కనబడుచున్నది, ఎక్కువ కాలము నిలిచి ఉండదు. ఇటువంటి వాటిని నువ్వు ఆశిస్తే వాటితో పాటు నువ్వు కూడా నిలిచి ఉండవు. కానీ అదృశ్యమైనది నిత్యములు. దేవుడు అదృశ్యుడు, కనబడడు. ఆయనను నువ్వు ఆశించినట్లయితే, నీ ప్రాణముతో ఆయనను ఆశపడినట్లయితే, నీ ఆత్మ ద్వారా ఆయనను నువ్వు వెతికినట్లయితే, అదృశ్యుడు నిత్యుడగు తండ్రి నీకు దొరుకుతాడు. దేవుడు నీకు దొరికితే అన్ని దొరికినట్లే. నేను చెప్తున్నాను సంగమా. దేవుడు నీకు దొరికితే అన్ని దొరికినట్లే. సో నేను మీకు చెప్తున్నాను, ముందు దేవుని కొరకు ప్రయాసపడండి, దేవుని కొరకు ప్రాకులాడండి, దేవుని కొరకు పరుగులెత్తండి. దేవుడు మనకు కావాలి, దేవుడు మనకు కావాలి. కలిగినది ఏదైనాను ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన లేకుండా మనకు జీవితమే లేదు. ఆయన సన్నిధికి పరుగులెత్తండి. ఆయన తర్వాతనే ఏదైనా సరే. సో మీ రెండు చేతులు పైకెత్తి, దేవా నువ్వు నాకు కావాలి, మాతో మాట్లాడము. ఒకవేళ ఇప్పటి వరకు మేము నిర్లక్ష్య స్వభావము కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ ఇప్పటి వరకు మేము ఏదైనా నీకు దూరమైగా మేము వెళ్ళినట్లయితే మమ్మల్ని క్షమించుమని చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రములు. చేయండి, చేయండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. యేసు మాటలు గుర్తు చేసుకొని చేయండి. నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. మమమలర శతర మమమమమల రిఖరబలర శతర బలబరబరి బిరిబిరి రిబరబరబరబరబరబరబరి బిరిబిరబరబరబ రిబరబరబరబరబరబరబ శకరబలర బాబాబాబాబాబాబాబా రిఖరబాబాబాబాబాబాలర శతర. ప్రార్థన చేయండి. భాషలు మాట్లాడగలిగేవారు భాషలు మాట్లాడండి. చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచగలిగేవారు ఆత్మచేత నింపబడండి, ఆత్మచేత నింపబడండి. దేవుని ఓ హల్లెలూయా, స్తోత్రములు.
ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండదు. దేవా నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన సంఘమును బట్టి నీకు వందనములు. అలాగని వినబోతున్న వాక్యమును బట్టి నీకు వందనములు. ప్రతి ఒక్కరితో మీరు ముఖాముఖిగా మాట్లాడమని వేడుకుంటున్నా. నీ వాక్యము ద్వారా మా ఆత్మను మీరు తాకండి. నీ వాక్యము ద్వారా క్రీస్తును మాకు బయలుపరచండి. పరిశుద్ధాత్మదేవా, మీరే మాకు తోడుగా ఉండి నడిపించి యేసు నామాన్ని మహిమపరచమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. సామెతల గ్రంథము అధ్యాయము 4, 18వ వాక్యము, 19వ వాక్యము. ఈ 2 వాక్యాలను చదువుకుందాం. సామెతలు 4వ అధ్యాయము 18, 19. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. 19వ వాక్యం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. ఈ 2 వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనించండి. 18వ వాక్యము నీతిమంతుల మార్గము ఎలా ఉంటుందో చెప్తుంది. 19వ వాక్యము భక్తిహీనుల మార్గము ఎలా ఉంటుందో అది కూడా చెప్తుంది. మీరు జాగ్రత్తగా చూడండి. నీతిమంతుల మార్గం అంట అంతకంతకు తేజరిల్లుతుందంట. తేజరిల్లటం అంటే ఏంటి తెలిసిన? తెలుగు ఇంగ్లీష్లో షైన్ అంటారు, అంటే ప్రకాశిస్తూ ఉండటం. నీతిమంతులు రోజు రోజుకి ప్రకాశిస్తూ ఉంటారు. నీతిమంతులు రోజు రోజుకి ప్రకాశిస్తూ ఉంటారు. నేను గ్యారంటీగా చెప్తాను. రెండు 2022 ఓకేనా, 2022 సంవత్సరము 2021 కంటే ప్రకాశవంతంగా మనకు ఉంటుంది. గ్యారంటీగా చెప్తాను. అదేవిధంగా 2022 కంటే 2023వ సంవత్సరం మరీ ప్రకాశంగా ఉంటుంది. ఎందుకంటే వాక్యములు అలా రాయబడి ఉన్నది. అంతకంతకు తేజరిల్లుతూ ఉంటామంట. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటామంట మనము? అంతకంతకు తేజరిల్లుతూ ఉంటాం. ఎందుకంటే నీతిమంతుల కొరకు దేవుడు రాసి పెట్టిన మాటలు. నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు తేజరిల్లును, అంతకంతకు తేజరిల్లును. మీరు ఉదయకాలము చూడండి, ఒక 5:30, 6 ఆ టైంలో సూర్యుడు బయటికి వస్తాడు కదా. అప్పుడు సూర్యుని యొక్క వెలుగు కొంచెం డిమ్ముగా ఉంటుంది. తర్వాత కొద్ది క్షణం, ఒక అరగంట తర్వాత చూస్తే సూర్యుని కాంతి అనేది బయటికి వస్తూ ఉంటుంది. మరొక గంట తర్వాత చూడండి, దాని యొక్క వెలుగు పెరుగుతూ ఉంటుంది. అట్ట మధ్యాహ్నములో చూడండి, ఫుల్ కాంతి అన్నమాట. సెంటర్ పాయింట్కి వచ్చేస్తుంది. పట్ట పగలు ఎండ కాంతి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అలాగనే నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది. మీరు నమ్మాలి. ఈ వాక్యాన్ని మనము భద్రంగా మనసులో దాచుకోవాలి. మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ప్రశ్న, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, పేపర్లో చూస్తుంటే మరలా లాక్డౌన్ రావచ్చు.
తర్వాత ఖరీదు అనేది పెరిగిపోతూ ఉన్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి. వామ్మ 22 సంవత్సరములో ఇవన్నీ మనం చేయగలమా అని మనలో ఒక భయం వచ్చేస్తుంది. నేనేమంటున్నానంటే, ఎంత ఖరీదు పెరిగినా, ఎంత రేట్లు పెరిగినా బైబిల్ ఏమంటుందో తెలిసిన, నీతిమంతులు అంతకంతకు ఏమవుతా ఉంటారంట. అది నువ్వు రేట్లు చూడవద్దు, పెరుగుతున్న రేట్లను చూడవద్దు, నువ్వు ఎవరు ఏంటి అనేది జ్ఞాపకము చేసుకుని అనేది. అది నీ ఫోకస్ ఎప్పుడు కూడా నీ చుట్టూ జరుగుతున్న దాని మీద ఉండకూడదు. నీ ఫోకస్ ఎప్పుడు కూడా వాక్యం మీద ఉండాలా. సో వాక్యం ఏమంటుందో తెలుసునా, నీతిమంతుల మార్గము అంతకంతకు 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 ఏమవుతా ఉంటుందంట. ఎంతవరకు మధ్యాహ్నమందు పగలు పూట ఆ వెలుతురు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, నీతిమంతుల యొక్క జీవితము ప్రకాశవంతముగా ఉండేంత వరకు నువ్వు తేజరిల్లుతానే ఉంటావు. నో డౌట్, నేను చెప్తున్నాను. మీరు నమ్మకపోతే దానికి నేను బాధ్యుని కాదు. ఫస్ట్ మీరు గుర్తు చేసుకోండి, మీరు నీతిమంతులు. ముందు మీరు నమ్మండి, మీరు నీతిమంతులు అని. మీరు ఎవరు అనగా నీతిమంతులు. ఒకసారి బైబిల్ తీయండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. విశ్వాసము మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. మనం ఎలా తీర్చబడ్డామంట నీతిమంతులము? క్రియలను బట్టే, విశ్వాసమును బట్టా. మాట్లాడండి. క్రియలను బట్టే, విశ్వాసమును బట్టా. మన యొక్క క్యారెక్టర్ను బట్టే, విశ్వాసమును బట్టా. మనము ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనము ఉంచిన విశ్వాసమును బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. నువ్వు నిజంగా యేసు ప్రభువును అంగీకరించిన ఒక వ్యక్తి అయితే, నువ్వు నిజముగా యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచిన ఒక వ్యక్తి అయితే, మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మీరు ఎవరో కాదు, నీతిమంతులు. మీ మనస్సాక్షిలో మీరు బాగా ముద్రించుకోండి, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను. ప్రభునందు విశ్వాసం ఉంచుట వలన దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్పిచ్చాడు ఆయన. అదే 5వ అధ్యాయములో చూడండి, 19వ వాక్యము. 5:19. ఏలయనగా చూడండి, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ మాట అర్థం చేసుకో. ఒకని అవిధేయత వలన. ఎవరా ఒకడు? ఆదాము దేవునికి చూపిన అవిధేయత వలన మానవులందరూ పాపులుగా చేయబడ్డారు. అర్థం చేసుకోండి, మనుషులు పాపులుగా చేయబడ్డారు. మనుషులు పాపులుగా చేయబడ్డారు కనుక వారు పాపము చేస్తూ ఉంటున్నారు. ఈ ఫ్యాన్ ఎందుకు ఇలా తిరుగుతుంది? అలా చేయబడ్డది, తిరగాలని. ఈ మొబైల్ ఎందుకు ఇలా పని చేస్తుంది? అలా చేయాలని ఆ మొబైల్ ఫ్యాక్టరీ వారు ఈ విధంగా తయారు చేశారు. సో పాపులుగా చేయబడ్డారు మనుషులు. ఒక్క ఆదాము అవిధేయత వలన ఆదాముకు పుట్టిన వారందరూ పాపులుగా చేయబడ్డారు. పాపము చేసి మానవులు పాపులుగా మారలేదండి. ఆదాము దేవునికి లోబడకపోవటం వలన, ఆదాము దేవునికి అవిధేయత చూపటం వలన మానవ జాతి మొత్తము పాపులుగా చేయబడ్డారు. అర్థం చేసుకోండి, పాపులుగా చేయబడ్డారు కనుక వారు పాపులుగా జీవిస్తున్నారు. అదేవిధంగా యేసు విధేయత వలన, శిలువ మీద యేసు
దేవునికి పూర్తిగా విధేయతను చూపాడు. కంప్లీట్గా యేసు దేవునికి లోబడ్డాడు. పరిపూర్ణంగా యేసు దేవునికి విధేయత చూపాడు. అందువలన మానవులందరూ తిరిగి నీతిమంతులుగా చెయ్యబడుతున్నారు. చూడండి, ఒక్కని అవిధేయత వలన మానవులందరూ పాపులుగా చేయబడ్డారు. అదేవిధంగా యేసయ్య విధేయత వలన పాపులైన వాళ్ళందరూ తిరిగి ఏమవుతున్నారు? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అర్థం చేసుకో, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటానికి, నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడటానికి 2000 సంవత్సరాల క్రితమే యేసు తన్ను తాను పూర్తిగా దేవునికి విధేయతను చూపాడు, పూర్తిగా లోబడ్డాడు. ఆయన చూపిన విధేయత వలన ఈరోజు మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. నీ గ్రామస్తులు ఒప్పుకోకపోవచ్చు, నీ వీధిలో ఉన్నవారు ఒప్పుకోకపోవచ్చు, నీ ఇంటి ప్రక్కన వారు నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఒప్పుకోకపోవచ్చు. ఒక్కొక్కసారి నువ్వే ఒప్పుకోకపోవచ్చు, నువ్వు ఒక నీతిమంతుడా, నువ్వు ఒక నీతిమంతురాలా అని. కానీ నేను చెప్తున్నాను, నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో కానీ దేవుడు తీర్పు తీర్చాడు, మనమందరము నీతిమంతులమని. స్తోత్రం చెప్పండి. అర్థమైందా నేను చెప్పింది? కోర్టే తీర్పు ఇచ్చిన తర్వాత గ్రామస్తులతో ఏం పని అండి? నువ్వు ప్రజలు చెప్పే తీర్పును బట్టి బ్రతకవద్దు, దేవుడిచ్చిన తీర్పును బట్టి బ్రతుకు. దేవుడు మనకు తీర్పు తీర్చాడు. ఎవరు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నీతిమంతులు అని దేవుడే తీర్పు తీర్చాడు. దేవుడే డిక్లేర్ చేశాడు, దేవుడే ప్రకటన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన డిక్లరేషన్ను, ఆయన ఇచ్చిన ప్రకటనను మనము నమ్మాలి. నువ్వు నమ్మినట్లయితే అప్పుడు నువ్వు ఒప్పుకుంటావు, అవును నేను నీతిమంతుడను, అవును నేను నీతిమంతురాలు. నా మార్గం ఎలా ఉంటుందో తెలిసిన అంతకంతకు ఏమవుతా ఉంటుంది? తేజరలు తెలిసి. స్తోత్రం చెప్పండి. సో నా ఫ్యూచరు వెలుగుతో నిండి ఉంటుంది. రేపు నేను వెలుగుతో నింపబడి ఉంటాను. 2022 అయినా సరే, 2023 అయినా సరే, 2024 అయినా సరే, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా నా యొక్క వెలుగు తేజరలుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్పు తీర్చాడని బైబిల్ చెప్తుంది. ఆ స్టేట్మెంట్ని, ఆ వాక్యమును నేను హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను, నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నా, నేను పూర్తిగా ఆ వాక్యమును విశ్వసిస్తున్నాను. కాబట్టి నాకు అనుమానము లేదు, నేను నీతిమంతుడను. గ్రామస్తులందరూ అంటారు నువ్వు నీతిమంతుడు కాదు, కానీ నేనంటాను నేను నీతిమంతుడను. ఎందుకంటే దేవుడే నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు, దేవుడే నాకు తీర్పు తీర్చాడు, దేవుడే తన వాక్యములో రాసి పెట్టాడు, మనము నీతిమంతులము. కాబట్టి నీ అనుమానమును తీసివేయి. నీ అనుమానమును తీసివేయి. అనుమానము, అవిశ్వాసము భయంకరమైనది. వాటి వలన దేవుని బిడ్డలు ధైర్యంగా జీవించలేకపోతున్నారు. నీలో అనుమానం ఉన్నంత వరకు సాతాను నిన్ను గిల్లుతూ ఉంటాడు, నిన్ను ఏడిపిస్తూ ఉంటాడు, నిన్ను బాధ పెడుతూ ఉంటాడు. నీకే అనుమానం తీసుకొని వస్తాడు, నేను ఎట్లా నీతిమంతురాలను, నేనెట్లా నీతిమంతుడను. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను చేసిన కార్యాలు, నేను చేసిన పాపాలు, నేను వెళ్ళిన మార్గాలు, నేను తిరిగిన తిరుగుళ్ళు ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఎప్పటికీ నీతిమంతుడను కాలేను, నేను ఎప్పటికీ నీతిమంతురాలను కాలేను అని సాతాను ఏం చేస్తాడంటే నిన్ను భ్రమ పెడుతూ ఉంటాడు. నేనేమంటున్నానంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పాపాలు చేసావో, ఎన్ని ఘోరాలు చేసావో నాకు తెలియదు. నువ్వు ఎప్పుడు క్రీస్తునందు అడుగు పెట్టావో, నువ్వు ఎప్పుడు క్రీస్తు విశ్వాసము ఉంచావో ఆ క్షణము దేవుడు యేసయ్య రక్తము ద్వారా నిన్ను కడిగి పవిత్రపరిచాడు, నిన్ను కడిగి శుభ్రపరిచాడు. ఆయన రక్తము మనలను నీతిమంతులుగా తీర్చి ఉన్నది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన వాక్యమును చూడండి, నేను చెప్తున్నాను, ఆయన వాక్యమును చూడండి. వాక్యమే మనకు ఆధారం, వాక్యమే మన ఆయుధం, వాక్యమే మన డాక్యుమెంట్, వాక్యమే మన స్టేట్మెంట్. ఈ వాక్యము మనకు తెలియకపోతే కష్టమని నేను చెప్తున్నాను. బైబిల్ ఏమంటుంది? మీ నీతి మురికి గుడ్డ వంటిది,
మీ నీతి మురికి గుడ్డ వంటిది. మన క్రియలు, మన నీతి మురికి గుడ్డ వంటిది. కానీ ఎప్పుడు నువ్వు యేసునందు విశ్వాసం ఉంచావో అప్పుడు దేవుడు నిన్ను చూసి అంటాడు, నేను నిన్ను నీతిమంతుడుగా, నేను నిన్ను నీతిమంతురాలుగా తీర్చాను. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం యేసు ప్రభు యొక్క విధేయతను బట్టి, యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి, యేసునందు నువ్వు ఉంచిన విశ్వాసమును బట్టి నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడ్డావు. నీ పేరేంటి తెలిసిన? ఇక్కడ నుంచి నువ్వు ఒక నీతిమంతుడు, నువ్వు ఒక నీతిమంతురాలు, అంతే. అదే నీ పేరు, అదే నీ కులం, అదే నీ జాతి. నేను చెప్తున్నాను, నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలా. బయటికి వెళ్తున్నప్పుడు నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను. నీ ఒళ్ళంతా నిండిపోవాలా ఆ యొక్క ఆలోచన, నీ మైండ్ అంతా నిండిపోవాలా, నీ హృదయం అంతా నిండిపోవాలా, నరాలు, నీ రక్తమంతటా నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను, నేను ఒక నీతిమంతుడు. దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, దేవుడు నన్ను నీతిమంతురాలుగా తీర్చాడు. దేవుడే మనలను నీతిమంతుడిగా తీర్చిన తర్వాత ఇక మన మీద నిందలు మోపేవాడు ఎవడు? పౌలు అదే అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి 8వ అధ్యాయం 33వ వాక్యం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చేవాడే దేవుడు. ఎవరంటే నీతిమంతులుగా తీర్చింది? దేవుడే మిమ్ములను, నేను చెప్తున్నా, దేవుడే మిమ్ములను నీతిమంతులుగా తీర్పు తీర్చాడు, మీరు కాదు. దేవుడే మిమ్ములను నీతిమంతులుగా తీర్పు తీర్చాడంట. అలా ఆయన మిమ్ములను నీతిమంతులుగా తీర్పు తీర్చినప్పుడు మీరెందుకు అనుమానపడాలా? చాలామంది మీలో నీతిమంతులు ఎవరు చేతులు ఎత్తండి అంటే చాలామంది ఎత్తరు. ఎందుకయ్యా అలా ఎత్తట్లేదంటే మనం తగ్గించుకోవాలా? కాదు సుమా, దేవుడు నీకు స్టేట్మెంట్ ఇచ్చాడు, దేవుడు నీకు తీర్పు ఇచ్చాడు, నువ్వు నీతిమంతుడు, నువ్వు ఒక నీతిమంతురాలని దేవుడే చెప్పాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను, ఆయన ఇచ్చిన తీర్పును ప్రజల ఎదుట నువ్వు అంగీకరించినట్లుగా, దేవుని తీర్పుకు నువ్వు ఆమోదము చూపినట్లుగా నువ్వేం చేయాలంటే నీ 2 చేతులు పైకెత్తి, నేను నీతిమంతుడను, ఒకప్పుడు అనీతిమంతుడను, ఒకప్పుడు దుష్టుడను, ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు పనికిరాని వాణ్ణి, అలాంటి వాణ్ణైన నన్ను యేసుక్రీస్తునందు దేవుడు ఇప్పుడు నీతిమంతుడిగా తీర్పు తీర్చాడని మనం సాక్ష్యం చెప్పాలా? అర్థమైందని చెప్పి ఆయన ఏమన్నాడు చెప్పండి? ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, చెప్పండి ఏంటంటే చెప్పండి, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, ఉన్న అంటే నువ్వు క్రీస్తులో ఉన్న ఎడల, క్రీస్తులో వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న ఎడల నువ్వు ఎవరంట? నూతన సృష్టి. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంట? నువ్వు నీతిమంతుడు. హల్లెలూయా. మనము నీతిమంతులమండి, ఉత్సాహంగా చెప్పుకోవాలి, నేను నీతిమంతుడను. దేవుని సన్నిధిలో నేను చెప్తున్నా, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్పు తీర్చాడు. నాకు అనుమానము లేదు. నా క్రియలను బట్టి కాదు, నా క్యారెక్టర్ను బట్టి కాదు, నా ప్రవర్తనను బట్టి కాదు. క్రీస్తులో ఆయన నన్ను, నిన్ను, మనలను నీతిమంతులుగా తీర్పు తీర్చాడు. మన మీద నింద మోపువాడు ఎవడు? మన మీద నింద మోపువాడు ఎవడు? చాలా మంది అంటారు వీడు అట్టంటోడు, ఎంతైనా అనుకోనండి. నేను చెప్తున్నాను, ఇప్పుడు మనలను నచ్చని వాళ్ళు ఉంటారు, మనమంటే పడని వాళ్ళు ఉంటారు, వాళ్ళు విమర్శిస్తారు, వారు ఎన్నో మాటలు అంటారు. కానీ వాళ్ళు అంటున్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంది, వారు తిడుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది.
నేనేమంటున్నానంటే, వారు నిన్ను తిడుతున్నప్పుడు, వారు నిన్ను అంటున్నప్పుడు ఆ మాటల మీద ఎందుకు ధ్యాస ఉంచుతున్నావు? నువ్వు ధ్యాస ఉంచటం వలన, నీ ఫోకస్ వారి మాటల మీద ఉంచటం వలన నువ్వు బాధపడుతున్నావు. వారు అంటున్నప్పుడు, వారు తిడుతున్నప్పుడు నీ మనస్సు, నీ యొక్క తలంపు, నీ ఫోకస్ దేవుని మాటల మీద ఉంచి నువ్వు ఎన్నైనా అనుకో, నేను నీతిమంతురాలను, నువ్వు ఎన్ని మాటలైనాను నేను నీతిమంతుడను, నా దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, అంతే. అప్పుడు నిన్ను అనేవాళ్ళు కూడా ఏమవుతారంట? డౌన్ అయిపోతారు. నేను చెప్తున్నా, చూడండి, కుక్క మరుగుతుంది, నువ్వు భయపడుతూ పారిపోతా ఉంటే మరీ నీ వెంట అది ఏమవుతా ఉంటుంది? చెప్పండి, ఏం చేస్తుంది? కానీ ఒక్కసారి దాని వైపు అలా తిరిగి ఎదిరించి నిలబడు, అప్పుడు కుక్క నిన్ను చూసి ఏం చేస్తుంది? అట్లాగనే నిన్ను అనేవాళ్ళను బట్టి, నిన్ను మాటలతో ఎత్తి పొడిచే వాళ్ళకి నువ్వు భయపడతా ఉంటే, నువ్వు దిగులు చెందుతా ఉంటే, వాళ్ళు ఇంకా అంటానే ఉంటారు. వాళ్ళ మీద జగడానికి వెళ్ళవద్దు. వాళ్ళు అంటున్నప్పుడు నువ్వు నవ్వు పకపక అని, వాళ్ళు అంటున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, వాళ్ళు తిడుతున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. వాళ్ళు ఎంత తిడతారో వాళ్ళ ముందు నువ్వు హ్యాపీగా ఉండు. వారు ఎంతగా నీ మీద నిందలు మోపుతారో వాళ్ళ ముందు కొత్త చీరలు కట్టుకో, కొత్త వస్త్రం ధరించుకో. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండే కొలది నిన్ను తిట్టేవారు కూడా నాశనం అవుతానే ఉంటారు. స్తోత్రం చెప్పండి. మనకు తెలిసింది ఒకటే, వాళ్ళటన్నారు వీళ్ళటన్నారు అంటానే ఉంటారండి. వాళ్ళనే, మనల్నే కాదు, యేసు ప్రభునే ఎన్నో అన్నారు. నేనేమంటున్నారంటే, వాళ్ళు అన్న మాటను సీరియస్ తీసుకోకుండా బైబుల్ ఏమంటుందో దానిని నువ్వేం చెయ్యి, సీరియస్గా తీసుకో. నిన్ను ద్వేషించువారు, నీకు శత్రుగా ఉండేవారు, దేవుడు వారిని తీసుకొచ్చి నీతో సమాధాన పరుస్తాడు. నీకు తెలుసా, మనకి ఎవరు శత్రుగా పనిచేస్తారో వాళ్ళ ముందు దేవుడు మనకు బల్లను వేసి ఏమేస్తాడంట? దేవుడు బల్ల వేసి శత్రువుల ఎదుట మనకేం పెడతాడంట? భోజనం. పాట కూడా ఉంది కదా, శత్రువుల ఎదుట దేవుడు మనకేం పెడతాడు? నువ్వు భోజనం తింటున్నప్పుడు నీ శత్రువులకు కడుపు మండుద్ది. మాట అర్థమైందా? నీ ఫోకస్ ఎప్పుడు కూడా ప్రజలు ఏమంటున్నారో దాని మీద పెట్టగాకండి. ప్రజలు ఎప్పుడు ఒకసారి పొగుడుతారు, ఒకసారి దూషిస్తారు, ఒకసారి నిన్ను మంచి వాళ్ళు అంటారు, ఒకసారి నిన్ను చెడ్డ వాళ్ళు అంటారు. ప్రజలు ఎప్పుడు కూడా రైట్ అయిన స్టేట్మెంట్ ఇవ్వరు. దేవుడు ఎప్పుడు కూడా ఒకే మాటే ఇస్తాడు. ఆయన ఏమంటాడు తెలిసిన? నేను నిన్ను నీతిమంతుడిగా తీర్చాను, నేను నిన్ను నీతిమంతురాలుగా తీర్చాను. ఒక్కసారి నేను తీర్పు తీరిస్తే మీరంతే నీతిమంతులు, దానిలో ఏ మార్పు లేదు. ఒక్కసారి కోర్టులో జడ్జి తీర్పు తీర్చాడు అనుకోండి, ఆ తీర్పుని ఎవ్వరు మార్చలేరు. అలాగనే దేవుడు నీకు స్టేట్మెంట్ ఇచ్చాడు, దేవుడు నీకు మాట ఇచ్చాడు. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చేశాడు. యేసు రక్తమును బట్టి మన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన యందు మనం ఉంచిన విశ్వాసమును బట్టి మన నీతిమంతులుగా తీర్చబడ్డాం. క్రీస్తులో మనం అడుగు పెట్టాము గనుక మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ప్రతిదీ ఏమయ్యను? చెప్పండి, ప్రతిదీ ఏమయ్యను? చెప్పండి, ప్రతిదీ ఏమయ్యను? 2 సంవత్సరం క్రితం నువ్వు చేసిన పాపాన్ని ఎత్తి చూపుతూ ఉంటారు. నువ్వు బైబిల్ పెట్టుకొని చర్చికి వస్తున్నప్పుడు, అబ్బా భలే వెళ్తుందమ్మా, మొన్నడంతా వాడితో తిరిగింది, ఈడు ఆమెతో తిరిగింది, పాత ఎన్ని ఎత్తి చూపుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని ఎత్తి చూపిన బైబిల్ ఏమంటుందో తెలుసిన? నీ పాపమును దేవుడంట తూర్పుకు పడమర ఎంత దూరమో నీ నుండి దేవుడు నీ పాపములన్నిటినీ అంత దూరము చేశాడంట. స్తోత్రం చెప్పండి. సో వాళ్ళు గుర్తు చేసే అంత మాత్రాన నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ మైండ్లో ఒకటే, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను, నా మార్గము అంతకంతకేమవుతుందంట? తేజరిల్లును. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, 2022 సంవత్సరం ఎలా ఉంటుందో తెలిసిన? రాసి పెట్టుకోండి. ఈ 2021 కంటే 2022లో అత్యధికంగా మనము తేజరెల్లుతాము. నమ్మిన వారు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నో డౌట్ నేను చెప్తున్నాను.
ఉమ్రి ఖాన్ రాని, లేకపోతే అమెరికాన్ రాని, లేకపోతే తలఖాన్ రాని, ఎన్ని ఖాన్లు వస్తాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చెప్తా ఉంటాను, మనము నీతిమంతులము. మన మార్గము రోజు రోజుకి అంతకంతకి తేజరులుతూ ఉంటుంది. మన ప్రకాశం పెరుగుతూ ఉంటుంది, మన వెలుగు పెరుగుతూ ఉంటుంది, మన ఆస్తి పెరుగుతూ ఉంటుంది, మన పేరు ప్రతిష్టత పెరుగుతూ ఉంటుంది, మన యొక్క సంఘము పెరుగుతూ ఉంటుంది, మన పరిచర్య పెరుగుతూ ఉంటుంది, ఇక్కడికి వచ్చే సంఘ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ప్రతిదీ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఎందుకంటే మనం క్రీస్తునందు నూతన సృష్టి, మనం క్రీస్తులో నూతన సృష్టి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దేవుని ఎదుట, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను? ఎంతమంది ధైర్యంగా ఒప్పుకుంటారు అన్న వాళ్ళు చేతులెత్తి చూడు. దేవుడు చూస్తున్నాడు మనస్ఫూర్తిగా. నువ్వు నీతిమంతుడు, నువ్వు నీతిమంతురాలని నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకున్నట్లయితే దేవుని ముందు నీ చేతులెత్తి, నేను ఒప్పుకుంటున్నాను దేవా, నువ్వు నన్ను నీతిమంతుడిగా చేశావు, నువ్వు నన్ను నీతిమంతురాలుగా చేశావని ఒక్క మాట దేవుని ఎదుట చెప్పండి చూద్దాము ధైర్యంగా. సీనన్నకు ధైర్యం చాలట్లా. చూడు, నేను చెప్తున్నాను, మీకు అర్థం కావట్లా. నువ్వు చెప్పే ప్రకటన ఉంది చూసారు, అదే దేవుడు రాస్తాడు. సాక్ష్యం అంటే ఏంటి తెలిసిన? అర్థం కావట్లే. నాకు అర్థమైపోయింది మీ ప్రాబ్లం. ఎందుకంటే మీకు గంటకు ముందు మీరు చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తూ ఉంటుంది. నేనేమంటున్నానంటే, మీరు చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుంటున్నారు, కానీ దేవుడు చెప్పే మాటలను మాత్రం ఏం చేయట్లేదు. అది తీసివేయండి. అమ్మో, నేను చేతులు ఎత్తితే ఆమె నన్ను ఏమైనా అంటదా, అతడు ఏదైనా అంటాడా? నేను చెప్తున్నాను, ఒక్కసారి నీ మనస్సాక్షికి కాదు, ఒక్కసారి వాక్యానికి లోబడు. నువ్వు గండి నీ నోటితో నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను అని నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం, ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోలేదు గనుక దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్పు తీర్చినా నువ్వు ఎలా బ్రతుకుతా ఉంటావు చెప్పండి? ఎలా ఉంటావంట? అనీతిమంతుడిగానే ఉంటావు. కేవలం నువ్వు ఇచ్చే నోటి సాక్ష్యం. నేను అందుకే చెప్తాను, నోటితో పలికే మాట చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు మౌనంగా ఉండటం అది నీకు ప్రమాదం. నేను చెప్తున్నాను. చాలామంది అంటారు మనసులో అనుకుంటే చాలు. పొరపాటు. నువ్వు మనసులో ఏది అనుకుంటావో అదే నోటిలో వస్తుంది. కడుపులో ఏముంటుందో అదే కదా బయట, అంతే కదా. అమ్మ వీడి కడుపులో ఇన్ని, నేను అనే మాటలను బట్టి అప్పుడు పక్కన వాళ్ళు అంటారు వీడి కడుపులో ఇన్ని ఉన్నాయి అంటే ఏంటి? నీ లోపల ఏముందో అదేనంటే నీ నోటి ద్వారా బయటికి వస్తుంది. నేను మరలా అంటున్నాను, దేవుడు మిమ్ములను క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చాడు. మీరు ఎన్ని పొరపాట్లు చేశారో, ఎన్ని పాపాలు చేశారో, ఎంతమందిని ఎన్ని బూతులు తిట్టారో అవన్నీ ఆయన చూడట్లా. క్రీస్తులో మిమ్ములను దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. మీరు నీతిమంతులుగా మారాలని క్రీస్తు శ్రమపడ్డాడు. యేసయ్య శ్రమపడ్డాడు, యేసయ్య గాయపరచబడ్డాడు, యేసయ్య అవమానపరచబడ్డాడు, యేసయ్య శిలువ మీద, ఓకేనా, యేసయ్య శిలువ మీద నీ పాపములను, నీ దోషములను, నీ అతిక్రమములను ఆయన భరించాడు. నువ్వు నీతిమంతుడిగా మారటానికి ఆయన తన ప్రాణమును వదిలాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడిగా మారాలని. అటువంటి యేసయ్యను నువ్వు నమ్మావు గనుక, నువ్వు విశ్వసించావు గనుక దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నేను నిన్ను, చెప్పండి, నేను నిన్ను నీతిమంతుడిగా ఏం చేశాను? తీర్చాను. ఆయన అంటున్నాడు నీతిమంతుడిగా తీర్చానని. ఆయన అన్నాడు అనటానికి రుజువు ఏంటంటే ఆయన వాక్యం. సో మీకు నేను చెప్తున్నాను, మీ పాపములను క్షమించాడు, మిమ్ములను ఆయన నీతిమంతుడిగా తీర్చాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు అంగీకరిస్తున్నావా ఆయన మాటను? నువ్వు నమ్మినట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే ఇప్పుడు నువ్వు నోటితో ఒప్పుకో, అవును దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు గనుక దేవుని వాక్యం చెప్పినట్లుగా నేను ఏమై ఉన్నాను? ఇప్పుడు నీతిమంతుడను. నేను ఇప్పుడు ఏమై ఉన్నాను? నీతిమంతుడను, నీతిమంతురాలను. నువ్వు ఇచ్చే సాక్ష్యం అది. ఓకే, ఇప్పుడు మరలా అవకాశం ఇస్తాను. చెప్పండి, మీరు ఎవరు? ఒక్కసారి లేచి నిలబడి ఒకరిని ఒకరు చూసి చెప్పండి, మీరు ఎవరు?
మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, మిమ్మల్ని దూషించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, మిమ్మల్ని బూతులు అన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళు వినేటట్టుగా గట్టిగా చెప్పు, నువ్వు ఎవరు? ఆహా, దమ్ము రావట్లా, నువ్వు ఎవరు? దమ్ము సాలట్లా, నువ్వు ఎవరు? చెప్పు, గట్టిగా చెప్పు, ఎవరు? ఎవరు? నేను ఇప్పటికైనా చెప్తాను, నేను నీతిమంతుడను, నా క్రియలను బట్టి కాదు, నా క్యారెక్టర్ను బట్టి కాదు, కేవలము యేసునందు నేనుంచిన విశ్వాసము. దేవుడు దానికి ఫలితంగా నాకు తీర్పిచ్చాడు. ఏంటది? నన్ను ఏం చేశాడంట? నీతిమంతుడు. ఇంకొక మాట చూపిస్తాను చూడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీ రాసిన పత్రిక అధ్యాయం 5:17 నుంచి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చెప్పండి, ఎవడైనా సరే, ఎంత దరిద్రుడైనా, ఎంత దుష్టుడైనా, ఎంత పనికిరాని వాడైనా, ఎంత వేశ్య అయినా, అర్థమైందా? ఎంత విభచారి అయి ఉండవచ్చు, అర్థమైందా? అలాంటి వారు క్రీస్తులో వస్తే వాళ్ళు ఏమైపోతున్నారు? నీతిమంతులుగా. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను అంటే అర్థం చేసుకో, మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అందరూ బహువచనం అది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, వాడి జీవితంలో ఉన్న పాతవి అన్నీ ఏమైంది? గతించెను. ఇదిగో వాడి జీవితంలో ఏమవుతుంది? ప్రతిదీ ఏమవుతుంది? క్రొత్తవాయెను. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యము? ఎలా అంటే కింద చూడండి, సమస్తము ఎవరి వలన అయినవి. చూసారా? ఎవరి వలన? సో దేవుడే పాపులను పరిశుద్ధులుగాను, అనీతిమంతులను నీతిమంతులుగాను, మృతులను సజీవులుగాను, రోగులను ఆరోగ్యవంతులుగాను, దరిద్రులను ధనవంతులుగాను ఎవరు చేసేది? దేవుడే. ఇది దేవునికి మాత్రము సాధ్యం. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో ఏం చేసుకున్నాడు? సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా ఇక్కడ చూడు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం ఏమయ్యాడంట? చూడు, పాపము ఎరుగని ఆయన యేసు ఎవరు తెలుసునా? పాపము ఎరగని వాడు. చెప్పండి, యేసు ఎవరు? మాట్లాడండి, యేసు ఎవరు? ఆయన పాపం అంటే ఏంటో తెలియదు, మనకు నీతి తెలియదు, నీతి ఎలా ఉంటుందో మనకు తెలియదు, నీతిగా బ్రతకటం తెలియదు, నీతిగా జీవించటం తెలియదు, నీతిగా మాట్లాడటం తెలియదు, నీతిగా సంపాదించటం తెలియదు, నీతిగా ఉండటం తెలియదు. అలాంటి వారైన మనలను దేవుడు నీతిమంతులుగా చేశాడు. యేసు పాపము ఎరగని వాడు, మనము నీతిని ఎరగని వారము. అర్థమైందా? యేసు ఎవరంట? చెప్పండి, యేసు ఎవరంట? పాపము ఎరగని వాడు. మనము ఎవరంట? నీతి ఎరగని వారు. నీతి ఎరగని మనలను నీతిమంతులుగా చేశాడు దేవుడు. పాపము ఎరగని ఆయనను ఏం చేశాడంట? మన కోసము. ఎవరి కోసము? మన కోసము ఆయన ఏమయ్యాడు? పాపముగా మారాను. అట్లాగనే మన కోసము యేసు పాపముగా మారాడు. ఎందుకంటే ఆయనకు పాపం అంటే ఏంటి తెలియకపోయినా ఆయన పాపముగా మారాడు సిలువ మీద. అదేవిధంగా నీతి ఎరగని మనలను నీతిమంతులుగా చేశాడు. దేవుని నీతి మన యందు
అగునట్లు, మన యందు కనబడినట్లు దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడు. నేను చెప్తున్నా, మీరు ఎవరో కాదు, మీరు నీతిమంతులు. మీ కులము నీతి కులం, మీ జాతి నీతి, మీ కుటుంబము నీతి, నీ పేరు నీతిమంతుడు. మనము నీతిమంతులము, నీతిమంతులము, నీతిమంతులము. మనము నడుచు మార్గము అంతకంతకి ఏమగును? చెప్పండి, అంతకంతకి ఏమగును? అంతకంతకి ఏమగును? రేపు నేను ఎలా ఉంటాను? తేజరిల్లుతాను, గ్యారంటీ నేను చెప్తున్నాను. పేపర్లో వస్తుంది, కరెంటు బిల్లు పెరుగుతుంది, టీవీ బిల్లు పెరుగుతుంది, ఇంటర్నెట్ బిల్లు పెరుగుతుంది, కూరగాయ బిల్లు పెరుగుతుంది, చికెన్ బిల్లు పెరుగుతుంది. ఏది పెరిగినా వాటితో పాటు మన వెలుగు కూడా ఏమవుతుంది? చెప్పండి గట్టిగా, ఏమవుతుంది? కాబట్టి మనము రోజు రోజుకి విస్తరిస్తూ ఉంటాం, రోజు రోజుకి తేజరిల్లుతూ ఉంటాం. మన ప్రకాశము, మన వెలుగు రోజు రోజుకి పెరుగుతుందంట. కారణం ఏంటి తెలిసిన? మనము నీతిమంతులము క్రీస్తు యేసు ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వాక్యం చదువుదాం. ఆయన చూడు, యేసు మన అపరాధముల నిమిత్తము చూడండి, యేసు మన అపరాధముల నిమిత్తం ఏమయ్యాడంట? అప్పగింపబడి, ఇక్కడ చూడు, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన మరణములో నుండి ఏమయ్యాడు? నేను అడుగుతున్నాను, యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? చూడండి, జోక్గా కాదు, సీరియస్గా అడుగుతున్నాను. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు? కేకలు రావట్లా. ఎంతమంది నమ్ముతున్నారు? అది ఆ విధంగా ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? సో సరే, ఇంకొక ప్రశ్న, ఎప్పుడు లేచాడు? ఎప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం లేచాడు? ఓకే, 2000 సంవత్సరాల క్రితమే యేసు మృతులలో నుండి ఏమయ్యాడు? అక్కడ వాక్యం చూడు, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన ఏమయ్యాడు అంటే, మనము నీతిమంతులముగా తీర్చబడుటకు యేసు మరణములో నుండి తిరిగి. సరే, నేను అడుగుతున్నాను, దీనిని బట్టి చెప్పండి, మనము నిన్న మొన్న నీతిమంతులుగా తీర్చబడ్డామా? యేసు లేచినప్పుడు తీర్చబడ్డామా? అంటే ఈ భూమిలో మనం పుట్టటానికి ముందే యేసు తిరిగి లేచాడు. ఆ దినమే మనమందరం ఏమయ్యామో అర్థం చేసుకుని, నువ్వు పుట్టటానికి ముందే మనము నీతిమంతులుగా తీర్చబడ్డా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? నేను ఒకే మాట చెప్తున్నాను, మీ మైండ్లో ఉన్న చెత్త చెడారం మొత్తాన్ని డెలీట్ చేయండి. నేను చెప్పిన మాటను రాసుకో. నువ్వు నీతిమంతుడు, అంతే. నువ్వు నీతిమంతురాలు, అంతే. నువ్వు ఎప్పుడు నమ్ముతావో నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను అని నమ్మి నీ నోటితో ఒప్పుకుంటావు, అప్పుడు చూడు, నీ క్యారెక్టర్లో మార్పు వస్తుంది. నువ్వే అంటావు, ఓ నేను నీతిమంతుడను, ఓ నేను నీతిమంతురాను, ఈ పని నేను చేయటం తగదు. అర్థమైందా? అర్థమైందా? ఈ పని నేను చేయకూడదు. నేను పోలీస్ అయ్యాను, పోలీస్ అవ్వకముందు దొంగతనం చేసేవాడిని, పోలీస్ అవ్వకముందు అన్ని పనులు చేసే. ఎప్పుడు పోలీస్ అయ్యానో అప్పుడు నా మనసాక్షి అంటుంది, ఇక నుంచి నేను పోలీసుని కనుక నేను దొంగతనము చేయకూడదు, ఇక నుంచి నేను ఈ తప్పు చేయకూడదు, ఇక నుంచి నేను ఇక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే నాకు అర్థమైంది నేను ఎవరు. అలాగనే నీకు అర్థమైంది, నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఆటోమేటిక్ నువ్వు అన్నీ మానుకుంటావు. ఇప్పటి వరకు నువ్వు చెడు స్నేహం ఉండొచ్చు, ఇప్పటి వరకు నీ అలవాట్లు, నీ పద్ధతులన్నీ చెడుగా ఉండవచ్చు. బహుశా నువ్వు ఎవరో ఏంటో తెలియక, బహుశా నిన్ను నువ్వు పాపిగా, నిన్ను నువ్వు అనీతిమంతురాలుగా, అనీతిమంతుడుగా అనుకుంటున్నావు కనుక ఆ పనులన్నీ చేస్తూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు వింటున్నావు కదా, నువ్వు నీతిమంతురాలు, నువ్వు నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడు ఎలా ఉండాలనో, ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా. నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదా ఎవరు చెప్పాల్సిన పని లేదు, నీ మనస్సాక్షి చెప్తుంది. నీకు రాంగ్ అనిపిస్తే వాటిని పక్కన పెట్టేసి, మార్పు నీలో నుండి వస్తుంది. అది ఎప్పుడు? నువ్వు ఎవరో ఏంటో తెలుసుకున్నప్పుడు. అర్థం చేసుకో, నువ్వు నీతిమంతుడని ఎప్పుడు అంగీకరిస్తావో, నువ్వు నీతిమంతురాలని ఎప్పుడు నమ్ముతావో, అప్పుడు నీకు నువ్వే మార్పు తీసుకురావటానికి ఇష్టపడతావు. మన నీతిమంతులము, మనము నీతిమంతురాలు.
స్త్రీలు మీరందరు నీతిమంతులు, పురుషులు మీరందరు నీతిమంతులు. మీరు నడిచే మార్గం అంతకంతకు తేజరులుతుంది. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటానికి యేసయ్య మృతులలో నుండి ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఆయన ఎప్పుడు తిరిగి లేచాడో అప్పుడే దేవుడు అంటున్నాడు, తన కుమారుని యందు విశ్వాసం ఉంచు వారందరూ ఎవరంట? నీతిమంతులుగా తీర్చేశాడు. అర్థం చేసుకో. 10వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. ఏమనగా 10వ అధ్యాయం కదా, 9 నుంచి. అదే నీవు రక్షింపబడుదు. మరొకసారి చదువుదామా? 9వ అధ్యాయం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపేనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు. చూడండి, దేనితో ఒప్పుకోవాలి? నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. హృదయమందు విశ్వసించు, నోటితో ఒప్పుకో. ఈ రెండు ఇంపార్టెంట్. నువ్వు నిజంగానే నీతిమంతుడు అని విశ్వసిస్తున్నావా? అవునని నేను విశ్వసిస్తున్నాను. అలాగైతే ప్రజల ఎదుట ఒప్పుకో, పబ్లిక్ లో రా, నేను నీతిమంతుడను. యేసు నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఆయన రక్తము నన్ను నీతిమంతుడిగా చేసింది. ఆయన రక్తము నన్ను నీతిమంతురాలుగా చేసింది. సాక్ష్యం అంటే ఏంటి తెలిసిన? చాలా మంది సాక్ష్యం వింటాం. వాళ్ళు చేసిన ఘోరాలు, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు త్రాగిన త్రాగుడు అవి చెప్పుకుంటా ఉంటారు. అది కాదు సాక్ష్యం. అది పూర్వకాలం నువ్వు ఏం చేసావనేది. అది వింటే ప్రజలు పాడైపోతారు. దాని గురించి కాదు నువ్వు చెప్పవలసిన సాక్ష్యం. ఒకప్పుడు చెత్త నువ్వు, ఒకప్పుడు నువ్వు పాపి, ఇప్పుడు ఏమై ఉన్నావు? అది అర్థమైందా నేను చెప్పేది? ఒకప్పుడు నువ్వు త్రాగబోతు, ఇప్పుడు నేను త్రాగడంటే నాకు తెలియదండి. దేవుడు నన్ను నీతిమంతుడిగా చేసి ప్రెసెంట్ ఇప్పుడు ఏమై ఉన్నావు? నేను చెప్తున్నా, ఇప్పుడు మనము నీతిమంతులము. రేపు అంతకంతకు ఏమవుతామంట? చెప్పండి, రేపు అంతకంతకు ఏమవుతాం? అంతకంతకు ఏమవుతాం? చెప్పండి, నోటితో ఒప్పుకోండి. ఏమవుతావు? నేను రాసిస్తున్నాను, 2022 మీ కుటుంబము తేజరిల్లుతుంది, మీ పిల్లలు తేజరిల్లుతారు, నీ లైఫ్, నీ రాబడి మొత్తము అంతకంతకు తేజరిల్లుతుంది. ఈ రోజు నువ్వు ఒప్పుకుంటే నువ్వు నీతిమంతులు, నువ్వు నీతిమంతురాలని. ఇతరులు ఏమనుకుంటారన్న భయం నీకు అనవసరం. నువ్వు ఒప్పుకుంటే దేవుని ఎదుట నువ్వు ఒప్పుకుంటే, కానీ నువ్వు ఒప్పుకోకపోతే రాసి పెట్టుకో, నువ్వు తేజరిల్లు. సామెతలు 4 మరల ఇక్కడ మనం చూసాం 18లో నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరులు, కానీ భక్తిహీనుల మార్గం అంట ఏమైపోతుంది? దీని అర్థం ఏంటి? నీతిమంతుల మార్గము వెళ్ళే కొలది వారి యొక్క వెలుతురు, వారి ప్రకాశం అంట పెరుగుతూ ఉంటుందంట. భక్తిహీనుల మార్గం అంట రాను రాను వారి వెలుగు ఏమవుతా ఉంటుందంట. అర్థమవుతుందా? వారి యొక్క వెలుతురు రాను రాను ఆరిపోతా ఉంటాయి. నేను చెప్తున్నా, భక్తిహీనులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వారి మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద నడువనది వారికి తెలియదు. కాబట్టి మీరు భక్తిహీనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు వినండి, భక్తిహీనులు అంటే గుడికి రాని వారు, బైబిల్ చదవని వారు. అర్థమైందా? వాళ్ళు మీ ఇంటి చుట్టూ ఉంటారు, మీ బంధువులు ఉంటారు, మీ కులస్తులై ఉండొచ్చు, మీ ఇంటి పేట గల్లవాళ్ళై ఉండొచ్చు, లేకపోతే మీ రక్త సంబంధులై ఉండవచ్చు. వాళ్ళు ఎవరో నీకు అనవసరం. వారు భక్తిహీనులు అంటే భక్తిహీనులే. దైవ భక్తి లేని వారందరూ భక్తిహీనులే. బహుశా నీ తండ్రి అయి ఉండవచ్చు,
లేకపోతే నీ తల్లి అయి ఉండవచ్చు, వాళ్ళు ఎవరైనా సరే భక్తిహీనులు జోలికి నువ్వు వెళ్ళవద్దు నేను చెప్తున్నాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది చూడండి, చూడు సామెతలు 4వ అధ్యాయము 14వ వాక్యం చూడండి పిల్లలు. భక్తిహీనుల త్రోవను చేరకము. ఎవరి త్రోవను? మాట్లాడండి, ఎవరి త్రోవను? ఎవరు నడిచే త్రోవ అది? భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అంతేనా? సాగిపోము. అట్టి వారు కీడు చేయునది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర. చూడు భక్తిహీనులు ఎటువంటి వారు చూడండి. భక్తిహీనులు కీడు చెయ్యకుండా నిద్రపోరంట. ఎవరో ఒకరికి వారు కీడు చేస్తూనే ఉంటారు, వాళ్ళే భక్తిహీనులు. ఎవరో ఒకరికి వారు కీడు చేస్తూ వారిని పడద్రోయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వారు భక్తిహీనులు. అలాంటి వారితో చేరవద్దు. ఇప్పుడు నన్ను చూడండి, మీరు పనికి వెళ్తున్నారు, ఒక్కసారి అర్థం చేసుకో. నువ్వు పనికి వెళ్తున్న ఆ గుంపులో భక్తిహీనులుంటే నీకు ప్రమాదం, వాళ్ళకి కాదు. ఎందుకంటే భక్తిహీనులు కీడు చేయటానికి ప్రయత్నం చేస్తారు. వారితో నువ్వు ఉంటే వారితో కలిసి నువ్వు చిక్కుకుంటావు. ఏమీ లేదు, ఒక 10 మంది కూర్చొని పేక ఆడుతున్నారు. నేను ఎందుకో అటు వెళ్తూ వెళ్తూ ఆ పేక ఆడే వాళ్ళు ఒకడు నన్ను పలకరించాడు, అంతే. నేను చేసిన పాపం ఏమీ లేదు, వాడు పలకరించేటప్పుడు నేను ఆడ నిలబడ్డాను, అంతే. సడన్గా అక్కడ పోలీసు వచ్చారు, పట్టుకున్నారు. అయ్యా నేను పేక ఆడలేదయ్యా, ఆయన పలకరించాడు, ఆయనతో మాట్లాడుతున్నాను, వెళ్తూ వెళ్తూ ఆడ ఆగానండి. అవన్నీ నాకు అనవసరం, నువ్వు వారితో ఉన్నావు, చూసావా, వారితో ఉన్నావు, అంతే. నన్ను కూడా పట్టుకుంటారు. సీరియస్గా నేను చెప్తున్నాను, మీరు చర్చికి వచ్చినా పర్వాలేదు, ఆగిపోయినా పర్వాలేదు. మీకు నేను చెప్తున్నాను, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవుడే మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు. నేను గ్యారంటీ ఇస్తాను, మీరు రాసుకోండి డైరీలో. రానున్న 2022 మీ మార్గమంతా తేజరెల్లుతుంది. వేకు వెలుగు పగటి కాలమందు ఎలా ప్రకాశిస్తుందో నీ కుటుంబము, నీ పిల్లలు, నీ రాబడి ఆ విధంగా ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ నువ్వు భక్తిహీనులతో చేరావనుకో, వారితో కలిసి నువ్వు సహవాసములో ఉన్నావనుకో, నేను చెప్తున్నాను, వారి యొక్క వెలుగు ఎలా ఉంటుందంట? చీకటిమయముగా మారుతుందంట. వారి మార్గం అంతటా అంధకారంగా ఉంటుందంట. సో నువ్వు వారితో చేరావు గనుక వారితో పాటు నీ వెలుగు కూడా ఏమైపోతుంది? ఆరిపోతుంది. గుర్తుపెట్టుకో, దేవుని బిడ్డలు దెబ్బతింటానికి మెయిన్ కారణము భక్తిహీనులతో సహవాసము. భక్తిహీనులు కీడు చేయటానికి పరుగులెత్తుతూ ఉంటారు, పడద్రోయటానికి పరుగులెత్తుతూ ఉంటారు. వారితో నీకు సహవాసం అనవసరం. నువ్వు అనుకుంటావు వారు దేవుడు అంటే ఎరగని వారు, దేవుని తెలుసుకొనని వారితో నువ్వు ఎక్కువ సమయం గడపటం అనవసరం. ఒకవేళ నువ్వు వాళ్ళ కింద పని చేస్తావా, పని వరకే, పని అయిన తర్వాత నువ్వు చర్చికి వచ్చేసేయి. లేకపోతే వాళ్ళని నువ్వు చర్చికి లాక్కరా. అంతేగాని భక్తిహీనులతో కలిసి నువ్వు చర్చికి దూరం అవటం, సేవకునికి దూరం అవటం, ఆరాధనకు దూరం అవటం, దేవుని సన్నిధికి దూరం అవటం, ఇది చివరికి నిన్ను ఏం చేస్తుంది తెలిసిన? చీకటి మయముగా మారుస్తుంది. ఆ చీకటి మయములో ఉంటున్నప్పుడు నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదు. అప్పుడు నీ వెలుగు తేజరెళ్ళటం కాదు, నీ వెలుగు పూర్తిగా ఆరిపోతుంది. నేను చెప్తున్నాను, నువ్వు తేజరెళ్ళటమో నీ మార్గాన్ని పూర్తిగా చీకటిమయముగా మార్చుకోవటం, అది నీ మీద ఆధారపడుతుంది. నిన్ను పిలుస్తున్న వ్యక్తి భక్తిహీనులా, చర్చికి వచ్చే వాళ్ళ, వాక్యం వింటున్న వాళ్ళ, ఒకసారి పరిశోధన చేయి. నువ్వు ఏంటో నీ సహవాసాన్ని బట్టి చెప్పవచ్చు. నువ్వు ఎవరితో ఉంటావో వారిని బట్టి.
నీ వెలుగు ఆరిపోవటము, నీ వెలుగు తేజరిల్లటము. అర్థం చేసుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల త్రోవను చేరకము. ఏమంటున్నాడు ఆయన? చెప్పండి గట్టిగా, ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? వామ్మో, వాళ్ళు కొంచెం కూర పెడుతున్నారు, వాళ్ళు కొద్దిగా పప్పన్నం పెడతారు, వాళ్ళు కొద్దిగా సహాయపడతారు, వాళ్ళు కూర పెడతారు, సహాయపడతారు, ఏం పెడతారు, వారు భక్తిహీనులు గనుక వారి కొంప చేరవద్దు నేను చెప్తున్నాను. నువ్వు చేరితే వారితో పాటు నీ వెలుగు ఆరిపోతుంది. అదే బైబిల్ అంటుంది. ఫస్ట్ నువ్వు ఎవరు ఏంటి అనేది అర్థం చేసుకుని, నువ్వు నీతిమంతుడవు. క్రీస్తునందు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. క్రీస్తు రక్తము వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. క్రీస్తు విధేయతను బట్టి నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు. నువ్వు ఒక నీతిమంతుడవు. నీ వెలుగు రోజు రోజుకి ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు వారితో కలిసావనుకో, నీ వెలుగు ప్రకాశించటం కాదు, నీ వెలుగు ఆరిపోతుంది, నీ వెలుగు అంధకారమయమవుతుంది. అందుకే బైబిల్ అంటుంది, యెషయా 60వ అధ్యాయం 1వ వాక్యములో, లెమ్ము తేజరిల్లుము. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు ఆయన? లెమ్మ అంటే ఏంటి? నువ్వు ఎక్కడ కూర్చున్నావా అక్కడి నుంచి లేయి. నువ్వు దుష్టులతో కూర్చున్నావా, భక్తిహీనులతో కూర్చున్నావా, వాళ్ళతో కాలక్షేపం చేస్తున్నావా, వాళ్ళతో గంటల తరబడి కూర్చొని సమయాన్ని గడుపుతున్నావా? అక్కడ నువ్వు లేయాలా, నువ్వు లెమ్ము. అప్పుడు నువ్వు ఏమవుతావంట? తేజరిల్లుతావు. అర్థం చేసుకో. చెప్పండి. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, చూడుము. చూడండి, భూమిని చీకటి ఏమై ఉందంట? కమ్మి ఉన్నది. కటిక చీకటి జనముల మీద కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఏంటంట? ఏంటంట? గట్టిగా వినపడుతుంది. నేను కావాలని అలా అనమంటున్నా. ఏంటంట? ఏంటంట? గట్టిగా చెప్పండి. ఏంటంట? ఎవరు? జనములు నీ వెలుగు దగ్గరికి వస్తారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, నేను చెప్తున్నాను, మీకు నేర్పుతున్నాను. నన్ను చూడండి. ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మీ ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారు బైబిల్ తీసుకొని, భక్తిహీనులు మిమ్మల్ని చూస్తున్నారు. అబ్బో, ఇదిగోయ్యా వచ్చిందయ్యా పరిశుద్ధురాలు, వామ్మో అంటది. అప్పుడు నువ్వేం చేయాలో తెలిసిన? బాగా కడుపు అసలు వాళ్ళు చచ్చిపోయేటట్టుగా నవ్వాలా. నేను చెప్తున్నాను, వాళ్ళు అన్నారని ఏడవగాకండి. నువ్వు నవ్వుతున్న నవ్వును బట్టి నువ్వు వాళ్ళ ముందు మంచి పాట పాడు, మంచి హుషారైన పాట పాడు. మంచి ఇదిగో ఎలా తెలిసిన? యెహోవా నా కాపరి, నాకు లేమి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. ఇంకొక పాట ఏదో ఉంది, శత్రువుల ఎదుట ఆయన బల్ల వేసి ఏం పెడతాడంట. వాళ్ళు వినేటట్లుగా కావాలనే సౌండ్ పెంచు, కావాలనే గట్టిగా పాడు. ఇక వాళ్ళకి ఎట్లుంటుంది తెలిసిన? టార్చర్కి తట్టుకోలేక నీ జోలికి రారు. నేను చెప్తున్నాను, నువ్వు భయపడితే వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. నువ్వు భయపడితే నిన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు. వాళ్ళు అనే మాటను చూసి నువ్వు భయపడకుండా నువ్వు తిరిగి నవ్వు, పక్క నవ్వు. వీలైతే అన్య భాషల్లో మాట్లాడు, భయంకరంగా ఫుల్గా మాట్లాడు. యేసయ్యా అని కేకలు. నేనైతే అలాగనే చేస్తాను. నువ్వు వేసే కేకలకి, నీ అరుపులకి వాళ్ళు ఇంకా నీ జోలికి రారు, నిన్ను ఒక మాట కూడా. ఇదేనండి ట్రిక్. నామని నువ్వు వస్తున్నావు, లక్ష్మి నిన్ను చూసి తిడుతుంది. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? మీరిద్దరు బంధువులు కదా, సరే తిడుతున్నావు, అట్టే అని తిడుతున్నావు. నీకు ఎలా ఉంటుంది అప్పుడు? ఒకసారి గట్టిగా మాట్లాడమ్మా. కోపం వస్తుంది. కోపం వచ్చి కొట్టినా నేను పొగడతాను. నువ్వు కోపం వచ్చి కొట్టవుగా, వచ్చి నాకడి అయ్యా లక్ష్మి అట్ట ఏడితే ఇంకా లక్ష్మికి ఎట్లా ఉంటుంది తెలిసిన? ఫుల్ కూల్గా ఉంటుంది. అట్లా కాదు. అప్పుడు లక్ష్మి తిడుతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలిసిన? కంజరో ఇంట్లో ఏదైనా తీసుకొని, యెహోవా నా కాపరి, యేసయ్యా నా ఊపిరి, లక్ష్మి నాకు లేమి లేదు. లక్ష్మి విను, లోయలలో లోతులలో పాడాలట గట్టిగా. అప్పుడు లక్ష్మికి అర్థమయ్యి, ఎందుకురా ఏమో జోలి బాబో. ఇక చూడు, లక్ష్మి నిన్ను తిట్టుతూ నీ ఇంటికి వస్తుంది కదా, నువ్వు పాడుకుంటూ లక్ష్మి ఇంటికి పో. అప్పుడు లక్ష్మి, అక్క నీకు దండం పెడతాను, అక్క నాకు వదిలి
నేను చెప్తున్నాను. ఒకసారి బైబిల్ తీయండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము. కేజాంటి ఎక్కడ ఆ మాట చెప్పండి. నీతి నిమిత్తము హింసించ అండి 11, వెరీ గుడ్. 10, 11 చదవండి. మత్తయి 5వ అధ్యాయం 10, 11. ఓకే. నీతి నిమిత్తము హింసబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు చదువు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, నా నిమిత్తం జనులు మిమ్మల్ని పొగడతారా నిందిస్తారా? మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరెవరంట? అప్పుడు ఏడవండి అన్నాడా? సంతోషించి ఆనందించండి అన్నాడా? సంతోషించి ఆనందించండి. ఎందుకు? పరలోకమందు మీ ఫలము ఏ మగును? అధిక మగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండు నీ ప్రవక్తలను ఏం చేశారు? ఏమైందే? ఇంటికి వస్తాడు యజమానుడు, చూడండి, సర్దు మణుగుద్దంటావా? సర్దు మనగదు. తెలంగాణకు ఆంధ్రాకు మధ్య గొడవ పెరుగుతుంది. ఈ గొడవ తలకాయ పగలగొట్టుకొని జైలు పాలయ్యేంత దూరం తీసుకెళ్తుంది. ఇంత దూరం అవసరమా? దీన్ని ఎలా సర్దు మంచాలా? నిన్ను అలా అన్నప్పుడు నువ్వేం చేయాలో తెలిసిన? యేసు రక్తమే జయం. చెప్పండి, ఏమనాలా? చెప్పండి గట్టిగా, ఏమనాలా? ఆమె ఎందుకు అన్నదో దేనికి అన్నదో నువ్వు ఒకటే, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, 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 జయం. ఒకటి ఈ మాట అటు చూడు. సంతోషించి ఏం చేయాలా? వీలుంటే టేప్ రికార్డు ఉంటే ఫుల్గా ఒక ఓసన్న పాట పెట్టుకో, ఏదైనా ఏదో ఒక మంచి పాట. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, అలాంటి పాటలు పెట్టుకో, లేకపోతే సౌండ్ పెంచుకో. నువ్వు చూడు, నిన్ను అరిసేవాళ్ళు, కొనిగేవాళ్ళు, నిన్ను తొట్టి, నాకే రావట్లా, నిన్ను ఏమేమి అంటారో వాళ్ళకి ఈ పాట సౌండ్ వలన నీ జోలికి రారు. నేను చెప్తున్నాను, వాళ్ళు అనే మాటలు నిన్ను ఏమీ చేయదండి. నేను చెప్తున్నాను, నువ్వు మాత్రం వాళ్ళ మాటల మీద ఫోకస్ పెట్టవద్దు. అది నేను చెప్పేది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు బాగుంటున్నావు, ఓరవలేరు. నీ కుటుంబం బాగుంటే ఓరవలేరు, నీ పిల్లలు బాగుంటే ఓరవలేరు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, ప్రతి పిల్లల విషయంలో వీక్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ను పట్టుకొని మనల్ని ఏడిపియాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు పట్టుకొని ఏడిపిస్తున్నప్పుడు మనం ఎందుకు ఏడపాలా? ఎందుకంటే దేవుడు ఆ వీక్నెస్ను, ఆ పొరపాట్లన్నింటినీ క్రీస్తు రక్తములో ఏం చేశాడు? కడిగి వేశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక ఆమె నేను చెప్తా ఉంటాను కదా, ఒక దైవజనురాలు, గొప్ప దైవజనురాలు, ఆమె భర్తతో సరిగా కాపురం చేయక డైవర్స్ ఇచ్చేసింది. ఆమె దైవజనురాలుగా మారి అమెరికాలోనే పెద్ద దైవ సేవకురాలుగా మారింది. ఆమె జీవితము నిజంగా నేను చెప్తాను, అద్భుతమైన పరిచర్య ఆమెది. కానీ ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, ఆమె ఎదుగుదలను చూసి అసూయపడిన వాళ్ళు, ఈమె భర్తతో సరిగా కాపురం చేయదు, ఈమె సేవ చేయటం అని ఎగతాళిగా పేపర్లో రాసేవాళ్ళు. ఒకసారి ఆమెను డైరెక్ట్గా నిలబెట్టి అడిగారంట, నీ భర్తతో నీకు కాపురం లేదు, నీ భర్తకు డైవర్స్ ఇచ్చి నువ్వు వాక్యం చెప్పటం ఏంటి, నువ్వు సేవ చేయటం ఏంటంటే, అందుకు ఆమె ఏమన్నదంట తెలిసిన? మీరు చెప్పే ఆమె ఎప్పుడో చనిపోయింది, ఇప్పుడు ఉన్న ఈమె కొత్త క్రీస్తులో నూతన సృష్టి. స్తోత్రం చెప్పండి. ఆ దమ్ము చూసావా? యేసు ప్రభు ఒక ఆమెను చూసి ఏమన్నాడు? ఇదిగో నీకు 5 భర్తలు. అంటే దాని అర్థం ఏంటి? 5 భర్తలు కలిగిన స్త్రీని మన చనుబండోలు పొగుడుతారా తిడతారా? అయ్యో కొంచెం గట్టిగా మాట్లాడండి. మీకు రాదు, తిట్టంటే మీకు రాదు అనుకోండి. చెప్తున్నాను, 5 భర్తలను ఒక స్త్రీ కలిగి ఉంటే చనుబండలో పొగుడుతారా తిడతారా? కానీ మీకు తెలిసిన ఆ 5 భర్తలు కలిగిన ఆ స్త్రీ మాటను బట్టి సమరయ్యలో ఉన్న పట్టణస్థులందరూ యేసయ్య దగ్గరికి వచ్చారంట. స్తోత్రం చెప్పండి. చూసారా? పనికిరాని స్త్రీ, విభచారములో ఉన్న స్త్రీ, వేశ్యగా పిలువబడిన ఆ స్త్రీ ప్రజలను యేసు ప్రభు దగ్గరికి నడిపించిందంట. అలా ఆమె నడిపించగలిగిందంటే దానికి కారణం ఏంటి తెలిసిన?
ఆమె మనస్సాక్షి కడగబడ్డది, ఆమె మనస్సాక్షి శుద్ధీకరించబడ్డది. ఇతరులు నీ పాత జీవితాన్ని తవ్వుతూ ఉంటారు, ఇతరులు నీ పాత అలవాట్లు, నీ పాపములను తవ్వుతూ ఉంటారు. దాన్ని చూడవద్దు. యేసు వాటిని క్షమించాడు, యేసు వాటిని కడిగి వేశాడు, యేసు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలిసిన? భక్తిహీనుల జోలికి వెళ్ళవద్దు, వాళ్ళ దగ్గరికి చేరవద్దు. వీలైతే వాళ్ళని మందిరానికి తీసుకురా, వీలైతే వారికి యేసు ప్రభుని గురించి చెప్పు, వీలైతే వారికి యేసు ప్రభు ప్రేమను పంచు, వాళ్ళని మందిరానికి తీసుకురా. అంతేగాని నువ్వు వారితో కలిసి చర్చికి దూరం అవ్వద్దు. నేను చెప్తున్నాను, నువ్వు పాడవుతావు. నేను చెప్తున్నాను, అర్థం చేసుకో. నువ్వు ఈరోజు బయటికి వెళ్తున్నప్పుడు ఒకే మైండ్తో వెళ్ళు. నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను, నా మార్గము, నా త్రోవ అంతకంతకి ఏమవుతుంది. కాబట్టి రేట్లు పెరిగినా నాకు భయము లేదు, ఏ ప్రపంచంలో ఏమి జరిగినా నాకు భయము లేదు. ఎందుకంటే ప్రభు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఆయన తీర్చాడు కనుక నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను, నేను సంతోషిస్తాను, నేను ఆనందిస్తాను. నా వెలుగు రోజు రోజుకి ఏమవుతా ఉంటుంది. అలాంటి మనస్సు కలిగి మీరు వెళ్ళండి. లేచి నిలబడదాం. కొద్ది క్షణం అందరు కలిసి ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషం మనస్ఫూర్తిగా స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేద్దాం. వినిన ఈ మాటలను దేవుని ఆత్మ మన లోపల పని చేయునట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియారూపముగా పని చేయనట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో ఒక మార్పును తీసుకొచ్చున్నట్లుగా అందరు కలిసి, అందరు ఉత్సాహంగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు, దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు. స్వరమెత్తి ప్రార్థన చేయండి, చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. దయచేసి స్వరమెత్తి ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థన ఫలితము మనలో మార్పును దేవుడు తీసుకొని వస్తాడు, మన గ్రామంలో మార్పును తీసుకొని వస్తాడు దేవుడు. కనుక ఎవరు మౌనంగా ఉండవద్దు, నోరు తెరచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. మీరు ఎవరో ఏంటో మీరు అర్థం చేసుకోండి. దేవుడు అంటున్నాడు, మీరు నీతిమంతులు, మీరు నీతిమంతులు. మీ వెలుగు వేకువ కాలపు వెలుగు వలె ప్రకాశిస్తూ, మధ్యాహ్న కాలమందు ఎంత వెలుగు కలుగుతుందో అదే విధంగా మీ మార్గము అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది. మీ యొక్క వెలుగు తేజరిల్లుతుంది, మీరు అభివృద్ధి అవుతూ ఉంటారు, మీరు అంతకంతకు అభివృద్ధి అవుతూ ఉంటారు, మీరు అంతకంతకు ఎదుగుతూ ఉంటారు. అర్థం చేసుకో. ఎందుకనగా క్రీస్తునందు మీరు నీతిమంతులు, మీ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ మీరు భక్తిహీనులతో చేరితే, వారి దగ్గరికి మీరు వెళితే, మీ వెలుగు వారితో పాటు చీకటిమయంగా మారుతుంది. క్రిస్టియన్స్కు ఉన్న ప్రమాదం ఏంటి తెలిసిన? క్రైస్తవులకున్న ప్రమాదమే భక్తిహీనులతో స్నేహము, భక్తిహీనులతో కలిసి ఉండటం. అందువలన అనేకులు దెబ్బతింటున్నారు. సంగమా, అర్థం చేసుకో. భక్తిహీనులకు దూరంగా ఉండండి, భక్తిహీనులతో ఉండగాకండి. భక్తిహీనులంటే ఇతరులకు కీడు చేయువారు, భక్తిహీనులంటే ఇతరులను పడద్రొయ్యాలని వేచి ఉంటారు. భక్తిహీనులు బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, దేవుని సన్నిధికి రారు, దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా వస్తారు, దేవుని సన్నిధి అలక్ష్యము చేస్తారు. వారే భక్తిహీనులు. బహుశా అలాంటి వారు ఎవరైనా ఉంటే మారు మనసు పొందమని నేను ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామమున. హల్లెలూయా. క్రీస్తు వైపు తిరగండి, ఆయన నామమందు విశ్వాసం ఉంచండి. నేను చెప్తున్నా, మీలో ఎవరైనా భక్తిహీనుల వలె ఇతరులకు కీడు చేయటం, ఇతరులను పడద్రోయటం, అలాంటి గుణలక్షణాలు మీలో ఉంటే ఇప్పుడే యేసు నామమున వదిలిపెట్టండి అలాంటి దుర్బుద్ధులను. మనమందరము ఒక కుటుంబము, మనమందరము ఏక శరీరముగా ఉండాలి. ఎందుకనగా దేవుడు ఒక్క మనిషిని కాదు నీతిమంతుడిగా తీర్చింది, క్రీస్తులో అడుగుపెట్టిన వారందరినీ. బైబిల్ అదే అంటుంది, ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. చూసావా, ఒక్కరా అనేకులా? కాబట్టి అనేక మందిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఆయన మాటకు మీరు లోబడండి. దయచేసి ఎవరిని విమర్శించవద్దు, ఎవరిని కూడా విమర్శించవద్దు, ఎవరిని కూడా విమర్శించవద్దు. బైబిల్ ఏమంటుందో తెలుసునా? మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడుతిరి గనుక ఎవరిని విమర్శించవద్దు, ఎవరిని దూషించవద్దు. విమర్శించుటకు, దూషించుటకు నీకు ఏ మాత్రం అధికారము లేదు. దేవుడు ఒకరిని నీతిమంతుడిగా తీర్చిన తర్వాత
ఆ వ్యక్తిని నువ్వు విమర్శించడానికి నీకు అర్హత లేదు. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుని మాటకు మనం లోబడాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి. సంగమా, కలిసికట్టుగా ఉండండి, ఒక బిడ్డలుగా ఉండండి, ఒక కుటుంబ బిడ్డలుగా ఉండండి, ఐక్యత కలిగి ఉండండి. ఎందుకనగా ప్రభువును ఎరగని వారు మన చుట్టూ ఉన్నారు, భక్తిహీనులు మన చుట్టూ ఉన్నారు. వారందరూ ప్రభులోనికి రావాలన్నా, చర్చికి రావాలన్నా మనల్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనము సరిగా లేకపోతే బయట ఉన్న ప్రజలు ప్రభులోనికి రావటానికి చాలా ఇబ్బందులు అవుతాయి. అందుకే నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలైన మనమందరము ఐక్యంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, ఆయన మాట వినాలి, ఆయనలో ఎదగాలి. ఒలివ చెట్టులాగా ఇతరులను మందిరానికి తీసుకురావాలి. అంతేగాని మనము ఇతరుల మాట విని మనం బయటికి వెళ్ళిపోకూడదు. కాబట్టి మరలా నేను చెప్తున్నా, మీరు నీతిమంతులు, మీ మనసులో దాచుకొని మీరు నీతిమంతులు. అనుమానం వద్దు. ఒక దైవజనుడిగా చెప్తున్నా, యేసు నామమున మీరు నీతిమంతులు, మీరు నీతిమంతురాలు. మీ వెలుగు అంతకంతకు యేసు నామమున తేజరిల్లును గాక. హల్లెలూయా. తండ్రి, నీ బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రం. తిరిగి వెళ్తున్నప్పుడు మీరు తోడుగా ఉండి నడిపించండి, పేరు పేరుతో దీవించండి. మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం. ప్రతి మాట ఒక్కొక్కరి మనసులో పని చెయ్యును గాక. ప్రతి ఒక్కరిలో మీరు అద్భుత కార్యాలు జరిగించును గాక. ప్రతి దినము నీ సన్నిధికి నీ బిడ్డలు భయముతో భక్తితో పరుగులెత్తును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలు వేయబోతున్న కానుకలు కూడా విస్తారముగా మనస్ఫూర్తిగా ధారాళముగా విత్తునుగాక నేను ప్రకటన చేస్తూ, సకల మహిమ ఘనత యేసుకే చెందునుగాకని తెలియజేస్తూ, యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మేసయ్య, జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, ముక్తినిచ్చువాడా తనయునకు, తృప్తినిచ్చువాడా తనయునకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, మాకై మరలా రానుంటివా యేసు, మాకై మరలా రానుంటివా. జయశీలుడా మా యేసయ్య,
కీర్తింతును జయశీలుడా మా యేసయ్య జీవించువాడా మేసయ్య జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 హల్లెలూయా. కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపా కనికరము గల మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఎంతవరకు నీ నామాన్ని మహింపరుచుకున్నందుకై ఈ స్తుతి ఆరాధన ద్వారా ఈ కొరకు కృతజ్ఞత పూర్వకంగా నేను మహింపరిచాం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములు. మీ దాసు నిలబెట్టుకొని ప్రభు ఇంతవరకు నాయన వర్తమానం చేత మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ఇక ప్రభువా, విత్తబడిన వర్తమానం ప్రతి ఒక్క హృదయంలో నాటబడి క్రియారూపముగా పనిచేయనట్లుగా నీకు వందనాలు స్తోత్రం మీరు జరిగించమని ప్రార్థన చేసిన తండ్రి. గొప్ప తీర్మానాన్ని, గొప్ప ప్రభు మార్పును ప్రతి ఒక్క హృదయంలో కలిగించమని ప్రార్థన చేసిన తండ్రి. కొందనాలు తండ్రి స్తోత్రములు. ఇంతవరకు ప్రభు నీ బిడ్డల ప్రభు నీ సంఘ పరిచర్యకు విత్తనటువంటి విత్తనముల కొరకు నైనా ప్రభు కానుకలేతమై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న తండ్రి. కొందనాలు ఇచ్చిన ప్రతి హస్తాన్ని నూరంతులుగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసిన తండ్రి. ఎవరెవరు నీ సన్నిధికి ప్రభా ఈ స్థలములో ఇప్పుడు ప్రభాని మీరు చూస్తుండగా తండ్రి ఎంత విత్తి ఉన్నారో ప్రభు మాకు తెలియదు నాయన. మీరు రహస్యమందున చూస్తున్న దేవుడు మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ప్రతి హస్తానికి నాయన మీరు విస్తారమైన ధన నిధులు సమకూర్చి ప్రభా ఇంకానైనా గొప్పగా నీ సన్నిధిలో ప్రభా హృదయపూర్వకంగా నీ సన్నిధులు విత్తుటకు వారికి ఆర్థిక పరంగా కుటుంబాలను బిడ్డలు మీరు ఆశీర్వదించి ఆరోగ్యపరచమని ప్రార్థిస్తున్న తండ్రి. కొందనాలు విత్తబడిన వర్తమానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు. ఇతర కానుకలు బట్టి నీ కొందనాలు స్తోత్రం. మీరు కానుకలు సంఘ పరిచర్యకు దైదాస్తుల కుటుంబానికి పోషణ వాడబడుచుండగా ప్రభా సమృద్ధిని కలగజేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి. కొందనాలు స్తోత్రములు. మీ ఆశీస్సులు మీ దీవెనలు మెండుగా స్థలములో దైదాస్తుల కుటుంబాల మీదను కుమ్మరించి ఆశీర్వదించి మీ నామను గణపరుచుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చెప్పిన మాటను అర్థం చేసుకోండి. చెప్పండి, మీరు ఎవరు? గట్టిగా చెప్పండి, మీరు ఎవరు? గట్టిగా చెప్పండి, మీరు ఎవరు? మీరెవరు? ఒకవేళ గ్రామం అంతా రాళ్ళు తీసుకుని వచ్చి నీ మీద ఇలా ఎత్తి మీరు నిజంగా నీతిమంతులా అంటే వామ్మ మేము కాదంటారా? మాట్లాడండి. మీరు ఒకటేనండి, మీరు మమ్మలను ఉరి వేసినా మమ్మలను సిలువ వేసినా, మీకు తెలిసిన యేసు ప్రభుని ఎందుకు సిలువ వేశారు? ఆయన దేవుడు నా తండ్రి అని చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? అప్పుడు యూదులకు కోపం వచ్చి నువ్వు ఒక మనుషుడు, నువ్వు దేవుని తండ్రి అని చెప్పి నిన్ను నువ్వు దేవునితో సమానము చేసుకుంటావా అని ఆయనను సిలువ వేయటానికి ముందుకొచ్చారు. దేవదూషణ అంటారు. ఆయన చెప్పింది నిజమా అబద్ధం అంటారా? నిజమే. ఆయన ఎవరి కుమారుడు? అట్లాగనే నిజం చెప్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజల వలన మనకు హాని కలగవచ్చు. నువ్వు నిజం చెప్తున్నప్పుడు ఎట్లా? నేను నీతిమంతురాలను, దేవుడు నన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చాడు. మీరు చూడండి, పబ్లిక్లో రండి, నువ్వు ఏమీ లేదు, దేవుడు నన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చాడని పబ్లిక్లో మీరు చెప్పండి. అప్పటి నుంచి చూడు నీ క్యారెక్టర్లో చేంజ్ వస్తుంది. ఎందుకంటే నీ నోటితో పబ్లిక్లో నువ్వు ఒప్పుకున్నావు నీతిమంతుడని. అందువలన పబ్లిక్ ఎక్కడైనా నీ మీద తప్పు పడతారన్న భయముతో నువ్వు జాగ్రత్తగా ఉంటావు. నా మాట అర్థమైంది మీకు? మీరు పబ్లిక్లో రాకుండా లోపల దాచుకున్నారనుకోండి, కష్టం. నేను అదే చెప్తున్నాను, మన నీతిమంతులము, మన నీతిమంతురాలు ధైర్యంగా మీరు నోటితో ఒప్పుకోండి, ప్రజల ఎదుట ఒప్పుకోండి. దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చాడు. అలా చేసి చూడు. అప్పుడు నీ లోపల నీకు మనస్సాక్షి అని ఒకటి ఉంది. ఆ మనస్సాక్షి అంటది, ఇదిగో నువ్వు నీతిమంతురాలను ఒప్పుకున్నావు కదా, ఈ తప్పు ఎందుకు చేస్తున్నావు, ఈ పొరపాటు ఎందుకు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. బయట వాళ్ళు చెప్పరు, నీ మనస్సాక్షి నీకు ఎత్తి చూపుద్ది. అందువలన నువ్వు ఎంతటి ఘోర పాపములు చేసినా ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావంట? విడిచిపెడతావు. అర్థం చేసుకో. సో దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు.
ఆ తీర్పుకు మీరు తల ఒగ్గి విశ్వాసముతో మీరు నోటితో ఒప్పుకోండి. నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం, మీరు దర్శించినందుకు స్తోత్రం, నీ బిడ్డలు వేసిన కానుకలను బట్టి స్తోత్రం. నేను నమ్ముతున్నాను అంతకంతకు మేము తేజరిల్లుతాము తండ్రి. హల్లెలూయా. మేమంతకంతకు తేజరిల్లుతాము తండ్రి. హల్లెలూయా. ఎందుకనగా నీ మాటలో ఏది రాయబడి ఉన్నదో అదే మాకు జరుగును. ప్రతి మాట నెరవేర్చబడును. ఏ మాట కూడా పొల్లు కూడా తప్పిపోదని నీ మాట సెలవిస్తుంది. కాబట్టి ప్రభువా, మా అంతటా మేము నీతిమంతులుగా మారలేదు, మీరు మమ్మలను నీతిమంతులుగా తీర్పు తీర్చారు. అందుకొరకు స్తోత్రములు. ఇదిగో వినిన ఈ మాటలను నీ బిడ్డలు గ్రహించి ఆ ప్రకారంగా మారుటకు సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాను. పిల్లల నుంచి పెద్దల వరకు నీకు అప్పగిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. రానున్న 2022లో ప్రతి కుటుంబంలో ఒక అద్భుతం జరుగును గాక, ప్రతి కుటుంబంలో ఆశీర్వాదాలు కలుగును గాక, ప్రతి కుటుంబంలో వివాహాలు జరుగును గాక అని ప్రకటిస్తున్నా. ప్రతి కుటుంబంలో కాన్పులు జరుగును గాక అని ప్రకటిస్తున్నా. ప్రతి కుటుంబంలో నూతనమైన గృహ నిర్మాణములు స్టార్ట్ అవ్వను గాక అని ప్రకటన చేస్తున్నా. గొప్ప కార్యాలు జరిగించి నీకు మహిమ ఘనతను తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.